దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే చాకచక్యంగా ఈరోజు ఛేదిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా చూసుకుంటే వేల లీటర్లు అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నది చూడొచ్చు. ఇది కూడా ఈరోజు ఉదయమే నిన్న 2 రోజుల్లోనే దీని అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ సైన్ అయితే ఎక్కువ రోజులు అయితే సైన్ అంతా కూడా బ్లాక్గా మారిపోతుంది. కానీ బ్లాక్గా మారలేదంటే 1-2 రోజులు మాత్రమే అయింది. ఇది ఇలా దీన్ని అయితే వారం రోజుల పాటు ఇలా దీన్ని పులియబెట్టిన తర్వాత దీన్ని అయితే మంటల పైన కాంచి దాన్ని లిక్విడ్ రూపంలో తయారు చేయడానికి అయితే దీన్ని అయితే సిద్ధం చేస్తూ ఉంటారు. అయితే దీని నుంచి వచ్చినటువంటి స్వీటే అయితే చూడొచ్చు. ఇదంతా కూడా చూస్తే మొత్తానికి 1, 2, 3 ఈ 3 గంటలు కూడా ఉంటున్న పరిస్థితి కనిపించింది. పరిస్థితి చూసుకుంటే ఇప్పుడే ఇలాంటివే ఒక 2 డ్రమ్ములు కూడా ఆ పక్కన కూడా పూర్తిగా వాటిని ఖాళీ చేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే చాకచక్యంగా వేల లీటర్లని పూర్తిగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటిదే ఇటువంటి వల్లే ప్రభుత్వానికి అయితే కొన్ని కోట్ల రూపాయలు అయితే గండి కొడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలోనే ఒక విధంగా చెప్పాలంటే అధికంగా ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కువగా సేల్స్ కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎక్సైజ్ చేసినటువంటి సాహసమైనటువంటి చర్యలని చెప్పొచ్చు. ఎందుకంటే పక్క రాష్ట్రం వెళ్ళాలంటే ఇదంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి మారుమూల ప్రాంతాలకి పూర్తిగా ఈ కొండ కోణంలోన ఈ అటవీ ప్రాంతంలో ఇటువంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు. ఇదంతా కూడా దీన్ని కూడా ఇప్పుడు మరి పూర్తిగా మనం చూస్తుండగానే దీన్ని అయితే వంపే ప్రయత్నం కూడా చేస్తారు. పూర్తిగా ఇదంతా క్లోజ్ చేస్తారు. అయితే ఒకసారి దాన్ని ఏ విధంగా బయటికి దీన్ని పారబోస్తారో వాటిని అయితే మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడండి.